కుప్పంలోని శ్రీ గోపాలకృష్ణ స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉట్టిగొట్టేటువంటి బృహత్ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరూ కూడా చూసి ఉదయం నుంచి కూడా స్వామివారి కార్యక్రమాలు, స్వామివారికి విశేష పూజా కైంకర్యాలు కూడా నిర్వహించడం జరిగింది. మనతో పాటు కమిటీ సభ్యులు చిరంజీవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చిరంజీవి గారు, మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన గ్రామంలో మన దేవాలయంలో కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ముందుగా మీకు మా ధన్యవాదాలండి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉదయాన్నే స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా మా పూజారి గారు అయినటువంటి ప్రసాద్ గారు గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అదేవిధంగా స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అదేవిధంగా ఉట్టుకొట్టు కార్యక్రమాన్ని మందిర ప్రాంగణంలో నిర్వహించారు. ఇదే విధంగా భవిష్యత్తులో మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి మా కమిటీ సభ్యులు కూడా ముందున్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయం నిర్మాణానికి కూడా మీరు కమిటీ సభ్యులు అయితే హితోధిక తోడ్పాటుతో పాటు గ్రామ పెద్దల సహకారంతో ఆలయాన్ని నిర్మించుకొని కూడా వరుసగా కూడా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి వేడుకలకు గత వేడుకలకు తేడా అయింది. 10 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ మందిరం లేదండి. ఈ ఖాళీ స్థలంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. గత 7 వసంతాల నుంచి ఇక్కడ మందిరాన్ని నిర్మించి ఇక్కడ జన్మాష్టమి కార్యక్రమాల్ని నిర్వహించాం. గతం కన్నా కూడా ఈ సంవత్సరం చాలా ఎంతో ఘనంగా నిర్వహించాం. దానికి కారణం ఏంటంటే కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ సహాయ సహకారాలతో కూడా మేము ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించామండి. మేము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం, శ్రీకృష్ణుడి గురించి ఉన్న నీతిని, ఆయన చేసినటువంటి గొప్ప విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, ప్రజలు భక్తులు వాళ్ళ పిల్లల్ని కానీ బాలికలను కానీ బాలువులు కానీ గోపాలకృష్ణుడి వేషంలో ఒక్కసారి చూసుకోవాలని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంతో తృప్తి చెందే విధంగా వేషాన్ని వేసుకునే విధంగా మేము మా వంతు ప్రయత్నం చేశామండి. అదేవిధంగా ఈరోజు గ్రామంలో చాలా మంది ప్రజలు, భక్తులు వారి పిల్లలకు గోపాలకృష్ణ స్వామి వారి వేషాన్ని వేసి చాలా ఆనందిస్తూ ఉంటారు. దానికి కారణం గతంలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ద్వారా శ్రీకృష్ణుడు చేసినటువంటి గొప్ప, ఆయన చేసినటువంటి విజయాల గురించి, ఆయన భగవద్గీత. గోపాలకృష్ణ స్వామి విగ్రహం కూడా మనకి ఇక్కడ కనుక చూసినట్టయితే అలంకరణ కానీ, ఆ స్వామివారి విగ్రహ వేషధారణ కానీ చాలా అందంగా ఉంది. విగ్రహాన్ని కనుక చూస్తే మైమర్చిపోయేటువంటి దృశ్యం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడికి విగ్రహాన్ని, స్వామివారిని దర్శించుకునేందుకు కూడా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు కూడా కోరుకుంటారని కూడా ఇక్కడ దేవాలయానికి ఒక ప్రాశస్త్యత కూడా ఉంది. ఈ విగ్రహం మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ ఆలయ ప్రశస్త్యత ఏంది? ముందుగా చెప్పాలంటే ఈ విగ్రహాన్ని మేము రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి 2016లో ప్రతిష్ఠించబడింది. ఆ రోజు నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు, గ్రామాలు కానీ పట్టణంలో ప్రజలు కానీ ఈ విగ్రహాన్ని దర్శించుకొని, స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్పి గొప్ప నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు స్వామివారిని ఇంత ఘనంగా అలంకరించిన ఘనత మా పూజారి అయినటువంటి ప్రసాద్ మాస్టర్ గారికి చెల్లుతుంది. ఆయన చూస్తేనే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన చేసే ఏ వృత్తిని ఆలోచించి పనిచేయలేదు, కేవలం భక్తి కోసమే పనిచేస్తాం. ఇక్కడ మా ఆదాయానికి, మా ఆలయానికి ఆదాయం చాలా తక్కువ అయినప్పుడు కూడా ఆయన దేవుడి మీద భక్తితోటి చాలా శ్రద్ధగా ఉదయాన్నే 4 వచ్చి దేవుని శుభ్రంగా అలంకరించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించి చుట్టుపక్కల భక్తులు వస్తే వాళ్ళకి ఎల్లవేళ అందుబాటులో ఉండి ఆయన ఈ మందిరాన్ని ఇంత ఘనంగా ముందుకు తీసుకెళ్లిన విషయంలో ఆయన ప్రధాన భాగస్వాములని కూడా నేను తెలియజేస్తున్నాను. కుప్పంలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే మనకి ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగాయి. మనకి ఇక్కడ చిన్నారులు కృష్ణుడి వేషధారణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు కూడా కొంతమంది ఆడపిల్లలు అయితే గోపికల వేషధారణలో కూడా మనకు దర్శించడం జరిగింది. ఉట్టుకొట్టే ఉత్సవం కానీ, ఆలయంలో పూజా కైంకర్యాలు కానీ అమరాన్ని అంటాయి. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.